2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. నమస్కారం ఉమా గారు. నమస్తే అమ్మా. ఫిబ్రవరి మాసంలో 12 రాశుల వారి యొక్క గ్రహ సంచారం ఏ విధంగా ఉంటుంది? ఏ ఏ సందర్భాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి అంటారు? తప్పకుండా అండి. మేజర్లీ జనవరి మాసంలో మనం పంచగ్రహ కూటమి అని చెప్పుకున్న విషయం అందరికీ తెలిసిందేనండి. సో అక్కడేంటి అంటే మకర రాశిలోకి రవి, బుధ, కుజ, శుక్రగ్రహ సంచారములు, దీంతోపాటు చంద్రుడు మకరంలోకి ప్రవేశించి అక్కడ 19, 20వ తారీఖుల్లో ఉండడం వల్ల సో అక్కడ పంచగ్రహ కూటమి యొక్క ఎఫెక్ట్ వల్ల 4 రాశుల వాళ్ళకి మంచి శుభ ఫలితాలు, మిగతా రాశుల వాళ్ళకి మిశ్రమ సామాన్య ఫలితాలు అనేటువంటివి కనబడ్డాయి. అందులో భాగంగా ఇప్పుడు ఫిబ్రవరి మాసంలో గ్రహాలు అనేటువంటివి ట్రాన్సిట్ ఏ స్థానాల్లోకి వెళ్ళబోతున్నాయి, ఏ డేట్స్లో మారబోతున్నాయి. సో మొట్టమొదటిగా ఫిబ్రవరి 13వ తారీఖున రవి అనేటువంటి ఆయన మకర రాశిలోంచి కుంభరాశిలోకి ప్రవేశిస్తున్నారండి. అంటే లాభం అన్నమాట. సో దీనివల్ల రవి ఎప్పుడైతే పంచమాధిపతి లాభంలోకి వెళ్తారో సో చాలా మంచి శుభ ఫలితాలు అనేక రాశుల వాళ్ళకి కనబడతాయి. తర్వాత బుధగ్రహ సంచారము 4వ తారీఖున కుంభంలోకి ప్రవేశించడం, 6వ తారీఖున శుక్రగ్రహ సంచారం కుంభంలోకి ప్రవేశించడం, ఫిబ్రవరి నెలాఖరులో అంటే 23వ తారీఖున ఫిబ్రవరి 23వ తారీఖున కుజగ్రహ సంచారము అనేటువంటిది కుంభంలోకే ప్రవేశించడం. ఈ 4 ట్రాన్సిట్స్ కూడా కుంభంలోకే ఈ డేట్స్లో వెళ్ళబోతూ ఉన్నాయండి. అయితే మిగతా దీర్ఘ సంచారిత గ్రహాలైనటువంటి గురువు వక్రగతిలో మిథునంలోనే ఉన్నారు, సింహరాశిలో కేతువు, కుంభంలో రాహువు, తరువాత మీనంలో శనిగ్రహ సంచారము అనేటువంటిది కనబడుతుందమ్మా. గ్రహ సంచారం ఆధారంగా ఫిబ్రవరి మాసంలో మిథున రాశి వారికి ఏ విధంగా ఉంటుంది? ఎన్ని గ్రహాలు వారికి ఈ మాసంలో అనుకూలిస్తున్నాయి? విద్య పరంగా, వ్యాపార పరంగా, వ్యవసాయ పరంగా ఎలా ఉంటుంది? ఏ సందర్భాల్లో జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందంటారు? తప్పకుండా అమ్మా. సో మేజర్లీ మనం చెప్పాలి అంటే శుక్ర అండ్ కేతు ఈ 2 గ్రహాలు మాత్రమే ఫిబ్రవరి మాసంలో మిథున రాశి వాళ్ళకి అనుకూలంగా ఉన్నాయి. ఎందుకంటే అష్టమ భాగ్యస్థానాల్లో రవి యొక్క సంచారం అండి. మొన్న జరిగినటువంటి పంచగ్రహ కూటమి యొక్క ఎఫెక్ట్ వల్ల మనం స్టార్టింగ్లో చెప్పుకున్నట్టుగా దానివల్ల ఎక్కువగా ఇబ్బంది పడినటువంటి వాళ్ళు మిథున రాశి వాళ్ళు కూడా. ఎందుకంటే వీళ్ళకి కంటక శని, పంచగ్రహ కూటమి అనేటువంటిది అష్టమంలో పడడం, ఇలాంటివన్నీ కూడా చాలా ఇబ్బందులు ఉన్నాయండి. అయితే ఈ మాసంలో మనం తీసుకుంటే కనుక అష్టమంలోంచి రవి భాగ్యంలోకి ప్రవేశిస్తున్నారు. అంటే ఇంతకు ముందు కంటే ఇప్పుడు కొద్దిగా బెటర్ అనే చెప్పుకోవచ్చు. అయినప్పటికీ కూడా పెద్దగా అనుకూలంగా లేదు. సో మీకు అర్థమైందండి, అష్టమంలో ఉండేటువంటి రవి కంటే భాగ్యంలోకి వచ్చే రవి మంచివాడు. సో ఈ ఫిబ్రవరి 13వ తారీఖున రవి అనేటువంటి ఆయన కుంభంలోకి ప్రవేశించిన తర్వాత అది మీకు భాగ్యస్థానం అవడం వల్ల ఎంతో కొంత మంచి అనేటువంటిది కనబడుతుంది. కానీ అది పరిపూర్ణమైనటువంటి శుభ ఫలితం కాదు. అంటే ఒక ఆరోగ్య సమస్య నుంచి బయటపడడం కానీ, ఒక మానసిక ఒత్తిడి నుంచి బయటపడడం కానీ, అస్సలు అవ్వదు అనుకున్నటువంటి పనిలో ఏదో ఒక దారి కనబడి ఈ పని చేస్తే అయిపోతుంది కానీ ఈ పని మనం చేయలేము అనిపించడం కానీ, ఇలాంటివన్నీ అనమాట. కొంచెం విచిత్రంగా అనిపించవచ్చు, బట్ అదే వాస్తవం అండి. సో రవి అనేటువంటి ఆయన అనుకూలంగా లేరు కాబట్టి ఈ మాసంలో ఛాలెంజెస్ అనేటువంటివి మిథున రాశి వాళ్ళకి అధికంగా ఉంటాయి. కాబట్టి చాలా చాలా కేర్ఫుల్గా ఉండాలి. దీంతో పాటుగా శుక్ర అనేటువంటి ఆయన చాలా బాగున్నారండి. ఈయన మాత్రం మంచి యోగాన్ని ఇస్తూ ఉన్నారు. ఎందుకు? మిథున రాశి వాళ్ళకి 12th లార్డ్ శుక్రుడు కాబట్టి ఈ క్రియేటివ్ ఫీల్డ్స్లో కానీ, లేకపోతే డబ్బు సంపాదన పెరగాలి అన్నా, ఏదైనా కావాలి అన్నా పంచమాధిపతి కాబట్టి సో ఈ సంతానం విషయంలో, ప్రేమ విషయంలో మనస్పర్ధలు కానీ ఏమైనా ఉంటే అవన్నీ కూడా సాల్వ్ చేయడానికి, ఆకస్మిక ధన ప్రాప్తిని, ఆకస్మిక వస్త్ర ప్రాప్తిని, ఆకస్మిక వస్తు ప్రాప్తిని కలగజేస్తూ శుక్ర అనేటువంటి ఆయన బాగున్నారు. ఈ మాసంలో ఇబ్బంది లేదు. అయితే జన్మల్లో గురువు అనేటువంటి ఆయన ఉన్నారండి. సో ఇక్కడ జన్మల్లో గురువు అనేటువంటి ఆయన వక్రగతిలో ఉంటే 12వ స్థానం మీద కూడా ప్రభావితం అవుతుంది. దీనివల్ల అధికంగా ఖర్చులు, ధననాశనం, సంపాదించిన డబ్బు నిలబడకపోవడం, కెరీర్లో ఒడిదుడుకులు అనేటువంటివి కనబడడం, అంటే ఒక సాటిస్ఫాక్షన్ అనేటువంటిది కెరీర్లో లేకపోవడం, ప్రయత్నం చేసిన దానికి మీకున్నటువంటి టాలెంట్కి వచ్చే ఫలితానికి సంబంధం లేకపోవడం. సో దానికంతటా అక్కడికక్కడే సరిపెట్టుకుంటారు తప్ప సో అనుకున్నటువంటి విజయం రాకపోవడం అనేటువంటిది కాస్త అసంతృప్తిని కలగజేస్తూ ఉంటుంది. దీంతో పాటుగా భాగ్యంలో బుధుడు అనుకూలంగా లేరు. వ్యాపారస్తులు మరింత జాగ్రత్తగా ఉండాలి. 1st and 4th లార్డ్ కాబట్టి సో వ్యాపారంలో పాటుగా ఈ కుటుంబ సభ్యులు కూడా వాళ్ళ మధ్యలో వాళ్ళకి ఘర్షణ ఏర్పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి డబ్బు విషయాల్లో. కాబట్టి వాటి విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఇదే కాకుండా అష్టమంలో కుజగ్రహ సంచారం అనేటువంటిది ఇంకా నడుస్తూనే ఉంటుంది. 23వ తారీఖు వరకు కూడా అష్టమంలోనే కుజుడు ఉంటారు. భాగ్యంలోకి వెళ్ళిన తర్వాత కూడా కుజుడు అనుకూలించరు. కాబట్టి వాహన ప్రమాదాలు కానీ, షష్టాధిపతి అండి ఎంత ఇంపార్టెంట్ ఇది మనం అడ్రస్ చేయడం అంటే 6th లార్డ్
6th లార్డ్ అష్టమంలో ఎగ్జాల్టేషన్. ఏదైనా ఒక అనారోగ్య సమస్య అనేటువంటిది ఈ మాసంలో రావచ్చు. శత్రువులు విపరీతంగా పెరగచ్చు, వాహన ప్రమాదము సంభవించవచ్చు, గాయాలు పాలవ్వచ్చు, ఏదైనా జరగచ్చు, కలహాలు అన్నమాట. సో ఖచ్చితంగా కుజగ్రహ సంచారాన్ని మీరు యాక్టివేట్ చేసుకోవాలి. మీ వైపు ఆయన ఫేవరబుల్గా రావాలి అంటే ఏ విధంగా ఉమాగారు? సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేయాలమ్మా. సుబ్రహ్మణ్య స్వామి వారికి ఏదో ఒకటి మీ శక్తి కొలది, భక్తి కొలది ప్రార్థించడం, పూజించడం, అభిషేకించడం ఏదైనా పర్వాలేదు. సో దానివల్ల కుజగ్రహ సంచారం అనేటువంటిది మీకు ఫేవరబుల్గా అవుతుంది. అనారోగ్య సమస్య నుంచి బయటపడడం, శత్రు బాధలు, కలహాలు, వాహన ప్రమాదాలు, గాయాలు అన్నీ కూడా మీరు బయటపడేటువంటి అవకాశం దానివల్ల కనబడుతుంది. భాగ్యంలో ఉండేటువంటి రాహు, దశమంలో శని. ఇందాక మనం చెప్పుకున్నట్టుగా ఎలా అంటే సంపాదించినటువంటి డబ్బంతా కూడా అపాత్రాదానము. ఎవరో ఒకరు వస్తారండి, ఇక్కడ 10 లక్షల రూపాయలు పెడితే ఇది 2 రోజుల్లో 20 లక్షలు అయిపోతుందని చెప్తారు. వీళ్ళ దగ్గర ఉండేది 2 లక్షలే. ఆ 2 లక్షలకి 8 లక్షలు అప్పు తీసుకొచ్చి మరి అక్కడ 10 లక్షలు పెట్టి ఆ 10 లక్షలు పోగొట్టుకుంటారనమాట. ఈ భాగ్యంలో ఉండేటువంటి రాహు అన్నీ కూడా ఇలాంటి పనులే చేస్తుంటారు. అంటే ఉన్నటువంటి డబ్బుని సద్వినియోగం చేసుకోలేకపోవడం, దాచుకున్నటువంటి డబ్బుని కూడా అక్కడే దాచాలి అనిపించదండి, ఎక్కడో అక్కడ పెట్టాలి, నష్టపోవాలి అనిపిస్తూ ఉంటుంది లోపల. సో ఆ ఉండేటువంటి ఇన్ఫ్లుయెన్స్ రాహు ట్రిగర్ అయినప్పుడల్లా ఇలాంటి మోసాలకి అపాత్రాదానము. అంటే ఎవరో ఒకళ్ళు వస్తారు, వాళ్ళు ఏదో ఇన్వెస్ట్మెంట్ పెట్టమనో లేకపోతే సహాయం చేయమనో, అదంతా మోసం అది. కానీ డబ్బు పోగొట్టుకునేటువంటి యోగం మీకు అలా ఉంది కాబట్టి వాళ్ళ పరిచయం కూడా రాహు వల్ల కలుగుతూ ఉంటుంది. సో దీని నుంచి బయటపడాలి అంటే దుర్గాదేవి యొక్క ఆరాధన ఎక్కువగా చేయండి. అర్జునకృత దుర్గా స్తోత్రాన్ని 21 రోజుల పాటు దీక్షగా మానకుండా మీరు చదివినట్లయితే రాహు అనేటువంటి ఆయన యాక్టివేట్ అవుతారు. సో ప్రతిరోజు కూడా శ్రమ అనేటువంటిది ఎక్కువగా ఉండాలి. సో మీరు కష్టపడడం మానేసి లేకపోతే చేద్దాంలే చూద్దాంలే అనేటువంటి ఒక భావన మీలో పెరిగిపోతుంది. శని తర్వాత ఇక్కడ రాహు తర్వాత గురుబలం లేకపోవడం, ఈ 3 కూడా అది ఇండికేట్ చేస్తున్నాయి. సో బద్ధకాన్ని, నిర్లక్ష్యాన్ని పక్కన పెట్టి సో పనిలో మీరు ముందుకు వెళ్ళగలిగితే ఖచ్చితంగా మంచి శుభ ఫలితాలు అనేటువంటివి కనబడతాయమ్మా. ఈ మాసంలో వీళ్ళకి కలిసి వచ్చే రంగు ఏంటి ఉమాగారు? ఈ మాసంలో వీళ్ళకి బాగా కలిసి వచ్చేది వైట్ కలర్, చాలా బాగుంటుందండి. కలిసి వచ్చే నెంబర్ 6 అనేటువంటిది చాలా బాగుంటుందమ్మా. కలిసి వచ్చే వారం శుక్రవారం చాలా బాగా కలిసి వస్తుందండి. ఇంకా ఎలాంటి పరిహారం చేసుకుంటే బాగుంటుంది అంటారు? ముఖ్యంగా గ్రహాల యొక్క బలము అనేటువంటిది సరిగ్గా లేదు కాబట్టి మిథున రాశి వాళ్ళు నవగ్రహాల చుట్టూ ప్రదక్షిణ చేయడం కానీ, వ్యక్తిగత జాతకాన్ని విశ్లేషణ చేసుకుని తగిన పరిహారాలు ఆచరించుకోవడం కానీ, జాగ్రత్తలు పాటించడం కానీ, నవగ్రహ హోమం చేయడం కానీ, నవధాన్యాలు దానంగా ఇవ్వడం కానీ, నవధాన్యాలు అగ్నిహోత్రుడికి సమర్పించడం కానీ ఏదైనా చేయొచ్చండి. బలంగా చేయండి, ఎఫర్ట్స్ ఎక్కువగా పెట్టండి, ప్రికాషన్స్ తీసుకోండి, పర్సనల్ చార్ట్ ఫాలో అవుతూ వెళ్ళండి, చాలా మంచి ఫలితాలు అనేటువంటివి కనబడతాయి. ఉమాగారు మీరు అన్నట్టుగానే ఎవరైతే మన వీడియోస్ చూస్తూ ఉంటారో రెగ్యులర్గా ఫాలో అయ్యే వాళ్ళు చాలా మంది ఉన్నారు. అండ్ మీరు చెప్పే ప్రిడిక్షన్ని కూడా అక్యురేట్గా ఫాలో అయ్యి మాకు ఇక్కడ ప్రాబ్లం ఉంది, మేము మిమ్మల్ని కలవాలి అనుకుంటున్నాం అనుకునే వాళ్ళు ఎవరైనా కూడా మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి అనుకుంటే ఏ విధంగా ఉంటుందంటారు? తప్పకుండా అమ్మా. సో ఇక్కడ ఏంటి అంటే గోచార ఫలితములు అనేటువంటివి యాక్యురేట్గా మనం చెప్పేటువంటి ప్రతి వీడియోను మీరు ఫాలో అవ్వగలిగితే ఆ వచ్చే బేసిక్ ఇన్ఫర్మేషన్ ద్వారా జీవితంలో తీసుకునే నిర్ణయాలకు అవి చాలా ఉపయోగపడుతూ ఉంటాయి. ఇదే కాకుండా ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవాలన్నా, ఏదైనా దీర్ఘకాలికంగా ఇబ్బంది పడే సమస్య నుంచి బయటకు రావాలనుకున్నా, ఒక గైడెన్స్ కావాలి అనుకున్నా, ఒక ఆస్ట్రాలజర్గా, ఒక బ్రదర్ లాగా, ఒక ఫ్యామిలీ మెంబర్ లాగా లైఫ్ లాంగ్ కావాలి అన్నా, ఒక 3 months 6 months నా జీవితాన్ని గైడ్ చేయండి అనుకున్నా, ఏదైనా సరే మీ యొక్క జాతకాన్ని చూసిన తర్వాత గోచారంతో సమన్వయం చేస్తూ ఏదైనా దోషాలుంటే శాంతి పరిహారములు ఆచరింపచేస్తూ భగవత్ అనుగ్రహం కలిగేలా చేస్తాను. సో అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే మీకు కింద కనిపించే నెంబర్కి కాల్ చేస్తే మా వాళ్ళు మీకు పూర్తి వివరాలు అందిస్తారు. థ్యాంక్ యూ ఉమాగారు, థ్యాంక్ యూ సో మచ్. నమస్తే అమ్మా.